హాయ్ నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మస్తీ యూట్యూబ్ ఛానల్. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. దయచేసి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా పెద్ద నాయన కోసం ఒక లైక్, సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆయన దిల్ ఖుష్ చేయండి ప్లీజ్. సో ఈరోజు వీడియో ఏంటంటే, కన్నడ యాక్ట్రెస్ పవిత్ర జయరామ్ గారు కారు ప్రమాదంలో అక్కడికక్కడే మరణించారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే కారులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులు ఇంకా రెండో భర్త అయిన చంద్రకాంత్ గారికి గాయాలయ్యాయి అని వెల్లడించారు. అయితే పవిత్ర కారు ప్రమాదంలో చనిపోలేదనే సంచలన వాక్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి అన్నమాట. విషయం ఏంటంటే, ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో కన్నీర్ మున్నీరుగా అయ్యారు భర్త చంద్రకాంత్. కన్నడలో ఓ సినిమాకి సంతకం చేసి అడ్వాన్స్ తీసుకొని వస్తుండగా మేమందరం నిద్రలో ఉన్నాం, బస్సు మమ్మల్ని ఓవర్టేక్ చేస్తూ కార్ డివైడర్ని ఢీకొంది అని చెప్పుకుంటూ వచ్చారు. పవిత్ర గారికి ఒక్క దెబ్బ కూడా తగలలేదంట. భర్త చంద్రకాంత్ను రక్తపు మడుగులో చూసి నానా ఏమైందంటూ షాక్లోకి వెళ్ళి హార్ట్ అటాక్ వచ్చిందంటూ చెప్పుకుంటూ వచ్చారనమాట. సో ఇదన్నమాట అప్డేట్. తన ఆత్మ శాంతించాలని మన పాప్కార్న్ మస్తీ నుంచి కోరుకుందాం. సో ఇదన్నమాట అప్డేట్. ఇట్లాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పాప్కార్న్ మస్తీ యూట్యూబ్ ఛానల్. నవ్వుతూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.